హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీతో ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అనేది చూద్దాం. అసలు దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇదొక జనరల్ లవ్ రీడింగ్, జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చు, ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియోలో ఉన్న రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీరు తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఇలాంటివి ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా దానికి మెసేజ్ చేయండి, కాల్స్ కూడా చేయొచ్చు. అండ్ వీడియో రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. బట్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్స్ కూడా చేయొచ్చు. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ అసలు తనకున్న ఎనర్జీస్ ఏంటి అని అంటే హీలింగ్ ఎనర్జీస్ మాత్రం కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ప్రజెంట్ మీ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేసుకొని కూర్చున్నారు, ఎక్కడా కూడా వదలలేదు కనీసం. ఓకే. ఎందుకు అలా చేస్తున్నారని అంటే హీలింగ్ కోసం స్పేస్ కావాలి మీ పర్సన్కి. అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నప్పుడు అది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ అయిపోయింది థర్డ్ పార్టీతో. అంటే అరౌండ్ 5 to 6 years ఉన్నవాళ్ళు ఆ రిలేషన్ సడన్గా ఫేక్ రిలేషన్ అని తెలిసినప్పుడు అదొక షాక్ ట్రీట్మెంట్ లాగా అయిపోయింది మీ పర్సన్కి. సో ఆ షాక్ ట్రీట్మెంట్ నుండి బయటికి రావాలి అని అంటే హీలింగ్ ప్రాసెస్ జరగాలి మళ్ళీ. ఆ హీలింగ్ ఎంత టైం పడుతుంది అని అంటే ఇప్పుడు 2 to 3 years దాకా పట్టొచ్చు. అంటే 2 to 3 years వరకు మీతో మాట్లాడరా అని అనుకోవచ్చు మీరు, కానీ అలా అయితే ఉండదండి. ఇక్కడ కమ్యూనికేట్ చేస్తారు, బట్ రీయూనియన్ అవినా కూడా కమ్యూనికేషన్ రీయూనియన్ అన్నీ జరిగినా మళ్ళీ మీరు కలెక్టివ్తో పర్సన్ కలిసినా కూడా చాలా అది మర్చిపోలేని విషయం కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే మళ్ళీ అవే గుర్తొస్తూ ఉంటాయి మీ పర్సన్కి. సో అదనమాట హీలింగ్ అంటే. అది కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ చూసినా కూడా థర్డ్ పార్టీ గుర్తు రాకూడదు, అంతవరకు వెళ్ళాలి, ఆ ఎనర్జీస్ హై వైబ్రేషన్లోకి వెళ్ళాలి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చే వరకు కూడా మీతో కలవకూడదు అని ఒక బౌండరీ లైన్ పెట్టుకున్నారు మీ పర్సన్. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్ ఏదైతే ఇచ్చారో మీకు అంటే పర్సన్కి, అదొక ట్రామాలోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. ఆ ట్రామా నుంచి ఇమీడియట్గా బయటకు వచ్చి ఇమీడియట్గా మీతో రీయూనియన్ అయిపోయి ఇమీడియట్గా మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం, లేకపోతే మీతో కలిసి ఉండడం, మీతో గంటలు మాట్లాడడం ఇలాంటివి చేయలేరు. ఎందుకంటే అది జరగదు, అలా ఎవరికీ జరగదు. మీ పర్సన్ విషయమే కాదు, ఇక్కడ మీ పర్సన్ ప్లేస్లో మీరున్నా కూడా అది జరిగే పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకంటే వెంటనే ఆ ఎమోషన్స్ రావు ఎవరికి కూడా. సో మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన టైం అయితే ఇంకా ఉంది. ఓకే. సో కొంతమందికి 1 or 2 months పట్టొచ్చు, లేదా కొంతమందికి 1 to 7 months పట్టొచ్చు, అలా ఉంటుంది. కొంతమందికి ఇమీడియట్గా కూడా రీయూనియన్ అవుతుంది అండ్ మాట్లాడుకుంటారు కూడా. ఓకే. సో ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంచెం లస్ట్ఫుల్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి, లస్ట్ఫుల్ డిజైర్స్ కూడా ఉన్నాయి, ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. సో బట్ టవర్ కార్డ్ కూడా కనిపిస్తుంది. సో టవర్ కార్డ్ని కన్ఫర్మ్ చేస్తే మనకి 4 of Swords వచ్చింది. అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ హీలింగ్ ప్రాసెస్ ఇంకా నడుస్తుందన్నమాట. సో
థర్డ్ పార్టీతో బ్రేకప్ అయిన తర్వాత ఇంకా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ అని ఈ టవర్ మూమెంట్ చెప్తోంది మనకి. ఓకే, హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఓకే, అంటే తప్పకుండా మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ 100% కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని సిగ్నల్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి రావడం కానీ మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ మీ విషయంలో మాత్రం మీరు చాలా వర్రీడ్ ఉన్నారు. మీరు ఎలా ఉంటుందంటే మీకు ఫుల్ వీక్ డేస్ మొత్తం మీరు బిజీ ఉంటున్నారు కాబట్టి మీ పర్సన్ కోసం ఆలోచించట్లేదు కలెక్టివ్. బట్ సండే ఎప్పుడైతే వస్తుందో, సండే ఆర్ సాటర్డే హాలిడేస్ ఉన్నవాళ్ళు ఆ 2 days మొత్తం మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. చాలా వరీడ్గా కనిపిస్తున్నారు. అండ్ అసలు కలుస్తారా మళ్ళీ, ఆల్రెడీ నంబర్స్ అన్నీ బ్లాక్ చేసి పెట్టారు, ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది కమ్యూనికేషన్, ఎవరిని అడిగినా వస్తారు అని అంటున్నారు కానీ ఎప్పుడు వస్తారు, ఎలా మాట్లాడతారు అన్న ఫీలింగ్ తోటే మీరు ఉంటున్నారు. బట్ ఆ ఫీలింగ్తో ఉండకండి, మీరు మీ హోప్స్లో మీరు ఉండాలి. అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ దగ్గరికి త్వరగా రావాలని. అండ్ కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ రెమెడీస్ చేస్తే తప్పకుండా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఫాస్ట్గా. అండ్ త్వరగా మీరు యూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కమ్యూనికేషనే కదా మెయిన్ మనకి ఇక్కడ బేస్, రీయూనియన్ అవ్వాలి అని అంటే. అసలు మీరు కమ్యూనికేట్ చేస్తేనే అసలు మీ పర్సన్ ఎప్పుడు వచ్చేది, అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది మీకు చెప్తారు. ఓకే, బట్ ఈ మంత్లో ఎవరికైతే బర్త్డేస్ ఉన్నాయో ఈ బర్త్డేస్ రోజు చాలామంది కలుస్తారు. బర్త్డే రోజు మీ పర్సన్ మీకు విష్ చేస్తారు అండ్ మీరు కూడా మీ పర్సన్ని విష్ చేస్తారు. అండ్ దట్ బర్త్డే కూడా మీకు రీయూనియన్ డే లాగా అవ్వచ్చు, అలా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు అండ్ కొన్ని రిలీజియస్ ప్లేసెస్కి అండ్ చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవడం అలాంటివి కూడా జరుగుతాయి మెయిన్ మీరు ఇద్దరు కలిసిన తర్వాత. ఓకే, బట్ ఇక్కడ ఎందుకు అలా డౌట్ పడుతున్నారో చాలామంది అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అని ఎందుకు అడుగుతున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి ఎలాగూ వచ్చేస్తారు. ఎందుకు అని అంటే మీరు రానిస్తున్నారు కాబట్టి. అండ్ కొంతమంది ఇక్కడ మనకి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళలో అందరూ కూడా మీ దగ్గరికి సెకండ్ ఛాన్స్ కోసం వస్తున్నారు. అందరూ వస్తున్నారు, బట్ అందరూ మంచి ఇంటెన్షన్తో రావట్లేదు. కొంతమంది బ్యాడ్ ఇంటెన్షన్తో వస్తున్నారు. అంటే మళ్ళీ మిమ్మల్ని సెకండ్ టైం కూడా గోస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుని వస్తున్నారు. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ కమ్యూనికేషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఏదో ఒకటి మిమ్మల్ని ఎలా అంటే మీ వీక్నెస్ ఏంటో కనిపెట్టడానికి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీరు దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే అదే మీ వీక్నెస్గా చూసుకొని మళ్ళీ మిమ్మల్ని సెకండ్ టైం కూడా గోస్ట్ చేసి వెళ్ళిపోవడానికి చూస్తారన్నమాట. సో ఇలా చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో ఆ కమ్యూనికేషన్ టైంలోనే మీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, అండ్ మీ పర్సన్ వచ్చినప్పుడు కూడా మీరు బాగా ఓవర్గా ఎంతూజియాసిస్ట్గా కనబడకండి అండ్ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చూపించొద్దు అండ్ ఓవర్గా మీరు క్వశ్చన్స్ అడగొద్దు. అండ్ మీ పర్సన్ అడిగిన క్వశ్చన్స్కి మీరు చాలా థింక్ చేసి రిప్లై ఇవ్వండి. వెంటనే ఒక క్వశ్చన్ అడిగితే 10 రిప్లైస్ ఇవ్వద్దు. ఓకే, మీరు కూడా బౌండరీస్లో ఉండాలి. మీ పర్సన్ ఎలా బౌండరీస్లో ఉంటున్నారో కొన్ని లిమిట్స్ పెట్టుకున్నారు కదా మీ పర్సన్, మీరు కూడా అలానే ఉండాలి. అండ్ అంతకంటే ప్రొటెక్షన్ కొంచెం ఎక్కువే ఉండాలి మీకు. ఓకే,
అండ్ ఇక్కడ కొంతమంది ఈ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ విషయంలో ఎవరైతే ఏజ్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళ ఉన్నారో వాళ్ళని మీ పర్సన్ ఫ్యామిలీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ రిజెక్షన్ మళ్ళీ మీకు రివెంజ్ లాగా తీసుకోకండి. రిజెక్ట్ చేశారు అంటే అక్కడ అర్థం ఉంది కదా. సో మీరు అది ఒక రివెంజ్ తీర్చుకోవాలి. వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంటికే మళ్ళీ నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా యాడ్ అవ్వాలి, వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ ఇంకా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అలా ఉంటే ఏంటి అని అంటే మీ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన ఫ్యామిలీ మీ దగ్గరికి రానివ్వదు. ఎందుకనంటే ఇదే ప్రాబ్లం, ఏజ్ ప్రాబ్లం. సో అలాంటప్పుడు కూడా రీయూనియన్స్ జరుగుతాయని చెప్పలేం. ఇక్కడ ఆ ఫ్యామిలీ ఒప్పుకునే వరకు కూడా మీ పర్సన్ మీకు కమిట్ అవ్వలేరు. సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడం అందరికీ ఇష్టం ఉండదు. సో ఫ్యామిలీ ఎవరిని మ్యాచ్ చూస్తే వాళ్ళతోనే మ్యారేజ్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చాలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే మనిషి అన్నమాట. సో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీరు ఇంకా ఛాన్సెస్ లేవని అనుకోవాలి. ఓకే, జనరల్గా ఎవరు ఒప్పుకోరు ఇట్లా ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే. ఈ రోజుల్లో అయితే ఎవరు ఒప్పుకోవట్లేదు. ఓల్డెన్ డేస్లో ఒప్పుకునేవారు, బట్ ఇప్పుడైతే అది లేదు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని చాలా యాంగ్జైటీతో అయితే ఉన్నారు. చాలా అంటే చాలా యాంగ్జైటీ అనమాట. అయినా కూడా అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే లైన్స్ అన్నీ బ్లాక్ చేసుకుని కమ్యూనికేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. అది అసలు చూడటానికి ఎలా ఉంది అని అంటే అసలు ఎలా చేస్తారు? అన్నీ బ్లాక్ చేసేసి నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసి పెడితే త్రూ సోషల్ మీడియా మ్యూజిక్ కమ్యూనికేట్ చేస్తారు. అంటే సోషల్ మీడియాలో సాంగ్స్ పెట్టడం అలాంటివి చేసి మీకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంటే దాన్ని బట్టి చూడండి మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎంత భయం. అంటే ఎప్పుడో ఒక రోజు చూసేస్తారు, ఆ ఫోన్ తీసి చూసేస్తారు అన్నంత భయంలో ఉన్నారు మీ పర్సన్. కమ్యూనికేట్ చేయాలి అని అంటే దొరికిపోతే అసలు ఏం జవాబు చెప్పాలి అని భయపడుతున్నారు అనమాట. సో అందుకే అన్ని లైన్స్ బ్లాక్ చేశారు. అట్లీస్ట్ మీ మెసేజ్ కూడా రాకుండా బ్లాక్ చేసేసారు. అండ్ సోషల్ మీడియాలో ఏదో ఒక మ్యూజిక్ పెట్టి మీకు ఆ మెసేజ్ అందజేయడానికి చూస్తున్నారు. బట్ ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్ కొంతమందికి అవి అర్థం అవుతాయి, కొంతమందికి అర్థం అవ్వవు. అలా ఉంది సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు మాత్రం చాలా వరీడ్గా కనిపిస్తున్నారు. కమ్యూనికేషన్ లేదు 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 అనుకుంటూ. బట్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా విదిన్ 1 or 2 months, విదిన్ 3 to 4 weeks కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అండ్ రీయూనియన్స్ అయితే జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని రిలేషన్స్ నుండి బయటికి రావాలి కాబట్టి కొంచెం టైం పట్టే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి దీంట్లో ఉన్న పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు, అండ్ కొంతమందికే రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఇక్కడ చాలామంది స్టోరీస్లో చాలామంది కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీరు మ్యారేజ్ చేసుకోకూడదు అని మీరు డిసైడ్ అయ్యి కూర్చున్నారు. మీ పర్సన్ని మాత్రమే చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని. బట్ అక్కడ పర్సన్ విషయం చూస్తే అక్కడ ఆల్రెడీ కొంతమందికి థర్డ్ పార్టీతో మ్యారేజ్ అయింది, కొంతమందికి ఎంగేజ్మెంట్ వరకే అయ్యింది, మ్యారేజ్ కాలేదు.
సో అలా కూడా జరిగింది. అండ్ ఇన్ కేస్ అదే పర్సన్ మీ దగ్గరికి వస్తే ఆ మ్యారేజ్ అయిన విషయం మీకు చెప్పరు. ఓకే, సీక్రెట్గానే మెయింటైన్ చేస్తారు. బట్ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని గోస్ట్ చేసి సెకండ్ టైం కూడా మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే అక్కడ థర్డ్ పార్టీకి తెలియకుండా మీ దగ్గర ఉంటారు, మీకు తెలియకుండా థర్డ్ పార్టీ దగ్గర ఉంటారు. అలా మిమ్మల్ని చీటింగ్ అండ్ మిమ్మల్ని ఒక డైలమాలో పెట్టేస్తారనమాట. మీకు తెలుసు అక్కడ థర్డ్ పార్టీతో ఉండి వచ్చారని, బట్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ అయినా కూడా మిమ్మల్ని చీట్ చేస్తారు, అంటే నిజం చెప్పకుండా. మ్యారేజ్ అయిన విషయం చెప్పరు, ఎందుకంటే మ్యారేజ్ అయిందని తెలిస్తే మీరు వదిలేస్తారు. సో ఇలా కూడా నడుస్తాయి. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు ఇక్కడ. కలెక్టివ్ అంటే వీడియో చూస్తున్న వాళ్ళు. అండ్ కొంతమంది మాత్రం జెన్యూన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే కొన్ని రీజన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నారు వాళ్ళంతే. బట్ మీకు దూరంగా ఉండి వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం కానీ వేరే ఇంకా ఆప్షన్స్ చూడటం కానీ అలాంటివి అయితే లేవు వాళ్ళకి. అండ్ దే ఆర్ జెన్యూన్లీ వెయిటింగ్ ఫర్ రీయూనియన్ అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి థర్డ్ పార్టీ. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మిమ్మల్ని వాళ్ళ చేత ఒప్పించి మళ్ళీ మీ ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చేసుకోవాలి, మిమ్మల్ని మీతో ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చూడాలి అని డ్రీమ్స్ చూస్తున్నారు. డ్రీమ్స్లో డైలీ మిమ్మల్ని చూస్తున్నారు మీ పర్సన్. అండ్ అందుకే నైట్ టైం చాలా టఫ్ పీరియడ్ అయిపోయింది మీ పర్సన్ లైఫ్లో. ఆ నైట్ బిట్వీన్ 9 to మార్నింగ్ 6 అనమాట. అసలు చాలామంది అయితే నిద్రపోవట్లేదు, అండ్ నిద్రపోయినా కూడా డ్రీమ్సే వస్తూ ఉంటాయి. సో ఎన్ని జరిగినా కూడా మీతో కమ్యూనికేట్ చేయలేని సిచ్యువేషన్. అదొక యూనివర్స్ ఆపేసింది ఈ కమ్యూనికేషన్ జరగకుండా. ఈ సెపరేషన్ అసలు మీకు మధ్య తీసుకొచ్చింది యూనివర్సే కాబట్టి అది ఎన్ని రోజులైతే సెపరేట్గా ఉండాలని యూనివర్స్ డిసైడ్ చేస్తుందో అన్ని రోజులు మీరు సెపరేట్గానే ఉంటారు. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మకర రాశి, తులారాశి, వృశ్చిక రాశి అండ్ వృషభ రాశి కనిపిస్తుంది. అండ్ సింహరాశి, మేషరాశి అండ్ తులారాశి, కన్యారాశి కనిపిస్తుంది. అండ్ కర్కాటక రాశి కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో లక్కీ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 1. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ కాల్స్ చేయొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్ అయితే కాదు, అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది కాల్ చేసి ఫ్రీ సర్వీసెస్ అడుగుతున్నారు, బట్ ఇక్కడ ఓన్లీ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఛార్జబుల్. ఓకే, సో రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.